హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు టేస్టీగా ఈజీ ప్రాసెస్లో మినప్పప్పుతో సున్నుండ ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ఇలా చేసిన మినప్పప్పు సున్నుండ చాలా బాగుంటుందండి. మనం ఈజీగా తక్కువ టైంలో 3 ఇంగ్రీడియంట్స్తో ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి. ఇలా చేసిన మినప్పప్పు సున్నుండ మనకు టేస్టీగా ఉంటుందండి. ఇలా సాఫ్ట్గా టేస్టీగా ఎలా చేద్దామో చూద్దాం. మనకు ఈ సున్నుండ చేయడానికి జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. మనం ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఇలా నేను ఈ గ్లాస్తో మినపప్పుని తీసుకున్నానండి. మనం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అన్ని వాటితోనే తీసుకుంటే సున్నుండ పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా, నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ మినపప్పుని తీసుకున్నానండి. మీరు ఏ సైజుతో అయితే తీసుకున్నారో అదే సైజుతో అన్నీ తీసుకుంటే మనకు టేస్టీగా ఉండే సున్నుండాని రెడీ చేసేసుకోవచ్చు. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ మినపప్పుని తీసుకొని ఇలా ఫుల్గా తీసుకున్నానండి. నేను మిగతావన్నీ ఇదే గ్లాస్తో తీసుకుంటాను. మీకు అర్థం కావడం కోసం చూపిస్తున్నానండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం మినపప్పు మొత్తం ఒకేసారి వేయకుండా సగం సగం వేస్తూ ఫ్రై చేసుకోవాలి. మనం ఒకేసారి వేసామంటే సరిగ్గా ఫ్రై అవ్వదండి. ఇలా సగం సగం వేసామంటే మనకు మినపప్పు ఈజీగా ఫ్రై అవుతుంది. ఇలా మినపప్పుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మనం హైలో పెట్టామంటే సరిగ్గా ఫ్రై అవ్వదండి. మనకు అడుగు మాడిపోతుంది, లోపల సరిగ్గా ఫ్రై అవ్వదు. అందుకే మనం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మినపప్పు ఫ్రై కావడానికి కొంచెం టైం పడుతుంది. టైం పట్టినా సరే కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకు మినపప్పు గోల్డెన్ కలర్లోకి వస్తేనే ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన పప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా పప్పుని కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసుకోండి. ఇలా పప్పుని రెడీగా ఫ్రై చేసి పెట్టుకుని మిక్సీ చేసుకోవాలండి. మనం పప్పు వేడిగా ఉన్నప్పుడే మిక్సీ చేస్తే మనకు ఈజీగా మిక్సీ అయిపోతుందండి. మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పప్పు ఈజీగా మిక్సీ అయిపోతుంది. చూసారు కదండి, ఇలా పప్పు ఇలా పిండిలా సాఫ్ట్గా మిక్సీ చేసుకోవాలండి. మనకు దొబ్బుగా ఉండొద్దండి. మనకు ఇలా పిండిలాగా సాఫ్ట్గా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. మనం మినపప్పుని ఎప్పుడైనా సరే అండి మిక్సీ చేసేటప్పుడు వేడిగా ఉన్నప్పుడు మిక్సీ చేస్తే మనకు తొందరగా మిక్సీ అయిపోతుంది. మనం చల్లగా అయ్యే వరకు వెయిట్ చేసామంటే సరిగ్గా మిక్స్ అవ్వదండి. ఇలా మిగతా పిండిని మొత్తం ఇలా మెత్తగా అయ్యేలాగా మిక్సీ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఇలా సాఫ్ట్గా ఉండాలి. మనకు ఇలా చేయితో నలిపితే మనకు సాఫ్ట్గా ఉన్నట్టు అర్థమయ్యే వరకు చేయండి. ఆ తర్వాత మనం ఇంతకుముందు ఈ గ్లాస్తో మినపప్పు తీసుకున్నాను కదా, అదే గ్లాస్తో కొంచెం తక్కువ షుగర్ని తీసుకున్నాను. ఇలా షుగర్ని కూడా మెత్తగా మిక్సీ అయ్యే వరకు మిక్సీ చేసుకోవాలి. షుగర్ కూడా మనకు షుగర్ కనిపించకుండా పౌడర్ లాగా మిక్సీ చేయాలండి. ఇలా మిక్సీ చేసిన షుగర్ని కూడా ఇంతకుముందు మిక్సీ చేసి పెట్టుకున్న మినపప్పు పౌడర్లోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసి మినపప్పు షుగర్ కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదండి, ఇలా మొత్తం కలిసేలాగా కలిపితే మనకు సరిగ్గా కలిసిపోయి సున్నుండ టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ఇలా సున్నుండాని ఈజీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చండి. పౌడర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా నేను ఇంతకుముందు ఇదే గ్లాస్తో షుగరు మినపప్పు తీసుకున్నాను కదండి, ఇప్పుడు అదే గ్లాస్తో నెయ్యిని కూడా తీసుకున్నానండి. చూసారు కదా, ఇలా నెయ్యిని డైరెక్ట్గా వేసుకోవద్దండి. సగం గ్లాస్ నెయ్యి మాత్రమే పడుతుందండి. ఇప్పుడు ఆ నెయ్యిని డైరెక్ట్గా వేయకుండా నెయ్యిని వేడి చేసుకొని ఇంతకుముందు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మినపప్పు షుగర్ని వాటిలోకి వేసేసుకోవాలి. మొత్తం నెయ్యిని ఒకేసారి వేయొద్దండి. మనం కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపామంటే కలిపేటప్పుడు ఎంత పడుతుందో అంత అర్థమవుతుంది. మనకు ఒకవేళ నెయ్యి ఎక్కువైనా ఏం కాదండి, ఒకేసారి నెయ్యిని వేసేయొద్దండి. కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలిపామంటే మనకు ఎంత క్వాంటిటీ కావాలనో అంత క్వాంటిటీ వేసుకొని మనం సున్నుండాని రెడీ చేసేసుకోవచ్చు. మొత్తం ఒక సగం గ్లాస్ నెయ్యి కూడా పట్టదండి, మనకు చాలా తక్కువ నెయ్యి పడుతుంది. మనము ఒక గ్లాస్ తీసుకున్నాం కదా, ఒక గ్లాస్కి మనకు హాఫ్ గ్లాస్ నెయ్యి పడుతుంది. ఇలా మెల్లగా కలుపుతూ వేసుకున్నామంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. మనం ఒకేసారి వేసామంటే మనకు లూజ్ అవుతుందండి. ఒకవేళ ఇలా నెయ్యి ఎక్కువై లూజ్ అయినా సరే ఒక 2 మినిట్స్ వదిలేసి మనం సున్నుండలాగా చేసుకున్నామంటే మళ్ళీ కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఒక్కొక్క స్పూన్ వేస్తూ ఇలా కలుపుకుంటూ మనకు సరిపడంత నెయ్యిని వేసుకోవాలండి. ఇలా చేసిన సున్నుండ చాలా బాగుంటుంది. మనకు 3 ఇంగ్రీడియంట్స్తో మనం సున్నుండాని ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి. చూసారు కదండి, మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వాడము సున్నుండకి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఒకసారి చేయితో బాగా కలుపుకోండి. మనం వేడి నెయ్యి వాడాం కదండి, చూసి చల్లగా అయిన తర్వాత ఇలా చేసుకోండి. గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డు చేయాల్సిన అవసరం లేదండి. ఇలా మనకు ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకొని ఒకసారి ఇలా రౌండ్గా చేసి ఇలా స్పీడ్గా అన్నామంటే మనకు సాఫ్ట్గా ఉండే సున్నుండ రెడీ అయిపోతుందండి.
చూసారు కదండి, మనం చేతిలో వేసుకొని ఇలా స్పీడ్గా అన్నామంటే సాఫ్ట్గా ఉండే సున్నుండ రెడీ అయిపోతుంది. ఇలా మిగతా పిండిని మొత్తం చేసేసుకున్నామంటే మనకు టేస్టీగా ఉండే సున్నుండ రెడీ అయిపోతుందండి. మనకు ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. మనం జస్ట్ ఇలా మనకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని ఇలా చేయితో ఇలా తిప్పామంటే మనకు ఈజీగా సున్నుండ రెడీ అయిపోతుందండి. మిగతా సున్నుండాలు మొత్తం రెడీ చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోండి. మనం తక్కువ టైంలో ఈజీగా సున్నుండని రెడీ చేసుకున్నాము. ఇలా చేసిన సున్నుండ చూసారు కదా, సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత కొన్ని బాదం తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఇలా లడ్డు పైన గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నాకు టేస్టీగా సూపర్గా ఉండే సున్నుండ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.